దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వాధికారం కలిగిన ప్రభువా, నీ కృప, నీ దయా, నీ సంకల్పం సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు గుంపులు. నువ్వు ఏ గుంపులో ఉంటావో నాకు తెలియదు. రెండు దారిలు. ఏ దారికి వెళ్తావో నాకు తెలియదు, కానీ రెండు గుంపుల గురించి దేవుని వాక్యం సెలవెత్తా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాను. 25:33. తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టేను. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. పరిశుద్ధుడా, దీవించు ఈ వాక్యం మా వినికిట్లో ఆశించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నా పరమ తండ్రి. ఆమేన్. తెలివిని కలిగించు, నన్ను దివ్విగా ఎలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. ఇక్కడ దేవుని వాక్యం చెలవెత్తా ఉంది. 33. తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టి. రెండు గుంపుల గురించి ఒక 7 విషయాలు నేను చెప్తాను. ఈ వీడియోని చూసిన వారు, ప్రసంగం చూసిన వారు తప్పనిసరిగా షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎంచేతంటే లైవ్ రావాలని ఇప్పటికే 40 దగ్గరగా లైక్లు కొట్టారు, షేర్ బటన్ నొక్కారు, గంట వేళ కొట్టారు. తప్పనిసరిగా మీరు కూడా చూస్తే నాకు చిన్న సాయం చేసి పెట్టండి చాలు. మీరు అంతకంటే గొప్ప సాయం ఏమీ నాకు వద్దు, కానీ ఇది అనేకులకు వెళ్ళాలని మీరు చూస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె. రెండు గుంపులు. ఒకటి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, భూమి పుట్టింది మొదలుకుని మీ కొరకు సిద్ధపరిచిన పరలోకాన్ని స్వతంత్రించు. ఎడమ వైపున నిలబడ్డ వారిని చూసి, శపింపబడిన వారులారా, సాతానికి సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి వెళ్ళమని సెలవిస్తా ఉన్నారు. అంచేత నువ్వు ఏ గుంపులో ఉంటావు? కుడివైపున గుంపులో ఉంటావా, ఎడమ వైపున గుంపు? నమ్మిన గుంపులో ఉంటావా, నమ్మని గుంపులో ఉంటావా? నీవే భూలోకంలో ఉండగా తేల్చుకోవాలి. నీవు భూలోకంలో ఉండగా నీకు శేక్షి. ఇక మరలా చనిపోయిన తర్వాత నీకు శేక్షి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇష్టమే, నిన్ను ఏ దారికి పంపాలో ఆ దారికి ఆయన పంపుతాడు. అందుచేత నువ్వు రాజు అన్నప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు, శపింపబడిన వారు, ఆశీర్వదింపబడిన. రెండు గుంపులు. ఇక్కడ కుడివైపునున్న గుంపు, రెండు ఎడమ వైపునున్న గుంపు. దేవునికి మహిమ కలుగునగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. దేవునికి మహిమ ఘనత కలుగును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడో వాటిని నా చేతిలో నుంచి అపహరించాడు. చేత కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. ఇక్కడ యోహాను గారి సువార్తలో దేవుని వాక్యం, నేను వాటికి నిత్య జీవమునిస్తాను. నిత్య జీవం ప్రియులారా, నిత్య జీవం ఒకటి ఉంది, మరణ జీవం ఒకటి ఉంది. ఈ భూలోకంలో ఉండగా నువ్వు ఏ జీవాన్ని కోరుకుంటావో నాకు తెలీదు. నువ్వే జీవానికి దారి తీస్తావో తెలియదు. ఈ భూలోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గములలో సత్యమైన మార్గం యేసుక్రీస్తు వారి మార్గము. ఆ మార్గానికి వెళ్తావు, మార్గములోంచి తప్పిపోతావు,
నాకు తెలియదు, కానీ ప్రతి మార్గము నమ్మటానికి వీర్లేదు. యేసుక్రీస్తు వారన్న నేనే మార్గము సత్యము, వాటికి నిత్య జీవమును ఇచ్చేదను కనుక అవి అన్నటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుంచి అపహరించలేడు. ఆయన చేతిలో పడ్డాక నువ్వు అపహరించలేవు. 95వ కీర్తన కూడా నేను చదువుతూ ఉన్నాను. 95వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుతున్నాను. రండి, నమస్కారము చేసి సాగిలి పడదాం, మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆయన మాటను అంగీకరించాలి. ఆయన మాటను అంగీకరిస్తే నువ్వు ఎడమ కుడివైపున ఉంటావు, అంగీకరించకపోతే ఎడమ వైపుకి వెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక రెండోది మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని చదువుతున్నాను. 13వ అధ్యాయము 25వ వచనాన్ని, మనుషులు నిర్ధరించుచుండగా తన శత్రువు వచ్చి గోధుమలను మధ్యను గులుగులు నెత్తిపోయేది. అవి మొలకలెత్తి పెరిగి గింజ పట్టినప్పుడు గులుగులు కూడా ఆగబడేను. అప్పుడు ఇంటి దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి ఇత్తనములేనే ఇత్తితివి కదా, అందులో గులుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగింది. అది శత్రువు జిమ్మెళ్ళిపోయింది. ఇక్కడ 2 పంటలు కనపడుతున్నాయి. ఒకటి గోధుమలు, 2 గులుగులు. నీవు గోధుమ గింజలాగా ఉంటావా, గులుగు గింజలాగా ఉంటావా నాకు తెలియదు. అక్కడ చూస్తే మేకలు సాతానుకి సంబంధించినట్లు అక్కడ పోల్చబడ్డాయి. గొర్రెలు తన కుడివైపున ఉన్నాయి. ప్రియులారు, ఇక్కడ గోధుమలు గులుగులు అడుగుతున్నాడు దాసుడు. అడుగుతుంటా మట్టుకుని ఇది శత్రువు వచ్చి జిమ్మిలిపోయాడు. అంచేత పంటకాలం వరకు కూడా ఈ రెండింటిని కూడా కలిపే పెరగనవని, పంటకాలం వరకు కూడా నమ్మిన వాడిని నమ్మని వాడిని, మేకలను గొర్రెలను గులుగులను గోధుమలను కలిపి పెరగని, కోతకాలమందు నేను వాటిని ఏరుపరుస్తాను. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. పేతురు గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మరియు అబద్ధ ప్రవర్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు. మీరు తమను అనుకుని ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకుందురు. దేవునికి మహిమ. ఏం చేతంటే అబద్ధ బోధకులు ఎవరు, నిజ బోధకులు ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అబద్ధ బోధకులు మోసం చేసేవారు. ప్రియులారి, భూలోకంలో ఉండగా నీవు తప్పనిసరిగా మంచి బోధ ఏదో చెడ్డ బోధ ఏదో గ్రహించాలి. ఆకర్షించుకునే బోధలు ఉంటాయి, నిన్ను నరకానికి తీసుకుపోయే బోధలు ఉంటాయి. ఇంకా రకరకాలైన బోధలు లోకంలో బయలుదేరుతా ఉన్నాయి. నా బోధ మంచిదని నేను మీకేం చెప్పట్లేదు. దేవుని వాక్యములో ఆ ప్రకారంగా ఉందా లేదా మీరు చూసి నమ్మాలి. చూసి నమ్మినవారు, చూడక నమ్మినవారు ధన్యులు, అది వేరు. అది ప్రభువుని చూడకుండా తోమా నమ్మలేకపోయాడు. తోమాతో చెప్తా ఉన్నాడు ప్రభు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మినవారు, ఆయన చూడకుండా నమ్మినవారు. ఆయన ఏళ్ళలో గాయాల్లో అన్నీ చూసి చేతుల్లో పెట్టి చూస్తేనే కానీ తోమా నమ్మలేదు. కానీ తోమా గొప్ప ప్రవక్త, మన దేశానికి సువార్తను ఆయనే ముందు పట్టుకొచ్చారని భక్తులైన వారు చెప్తారు. దేవునికి మహిమ కలు. అది చూడటం వేరు. ఈ వాక్యములు అలా ఉందా లేదా, అబద్ధ ప్రవర్తలు ఎలాంటోళ్ళు ఎలాగ నమ్మాలో, నువ్వు నిజంగా దేవుని స్వరం వింటే
నీకు స్వరం అర్థమవుద్ది. నీ భర్త స్వరమో ఏరో స్వరమో నీకు తెలాలి. అర్ధరాత్రిగాడు వచ్చి ఏమే అని పిలుస్తాడు, లేకపోతే పేరెట్టి పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆ తలుపు కొట్టినప్పుడు ఆ స్వరం వినాలి నువ్వు. ఆ స్వరం నీ భర్తదో ఏరొకళ్ళు వచ్చి కొడుతున్నారో నువ్వు చూసుకోవాలి. అబద్ధ ప్రవర్తనలు కూడా అలాగే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక మూడోది దేవుని వాక్యం చెలవిస్తా ఉందో, మూడోది కీర్తనల గ్రంథము 49వ కీర్తన. 49వ కీర్తన 49వ కీర్తన 14వ వచనాన్ని చదువుతున్నాను. 49:14. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారు స్వరూపమును నివాసము లేనిదై పాతాళములో క్షయమైపోదురు. ఈ దుష్టులు యథార్థవంతులు దుష్టులు. ఇక్కడ దేవుని వాక్యం చెలవెత్తా, యథార్థవంతులు వాళ్ళను వేరుగురు. వారు స్వరూపము నివాసము లేనిదై పాతాళములో క్షయమైపోవుదురు. ఇక్కడ దుష్టులు మంచివారు చెడ్డవారు, రెండు మంచి చెడ్డ ఇక్కడ రెండు భాగాలు కనపడుతున్నాయి. ఒకడు దుష్టుడు, రెండు మంచివారు యథార్థవంతులు. శతప్రియులరా, యథార్థవంతులు గుంపులో ఉంటావు, దోట్ట సాంగాస్యం చేసే గుంపులో ఉంటావో నువ్వు చూసుకో. ఏ గుంపులో ఉంటావో. యథార్థవంతుల గుంపులకి కాదంత కష్టాలు కలుగుతాయి మామూలుగా. యథార్థవంతులకు కష్టాలు కలుగుతాయి. శతప్రియులరా, దేవుని వాక్యం చెలవెత్తా ఉంది. ఏ గుంపులో ఉంటావు? దేవుని వాక్యం చెలవెత్తా ఉంది. ఇక్కడ మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. మలాకీ గ్రంథము చివరి భాగంలో ఉంటుంది, మత్తయికి పైన, పాత నిబంధనకు కింద. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందురు, మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన నియమింపబోవు దినం, రెండో రాకడ దినం. ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నమస్కారం చేస్తారు. అయ్యా, నేను ఎందుకు నమ్మలేకపోయాను, నేను ఎందుకు దేవుని అంగీకరించలేకపోయాను, నేను రక్షణ పొందుకోలేకపోయాను, అనేక మార్గాలు చెప్పారు, ఆ మార్గంలో నేను ఉండలేకపోయానని ఆ రోజు వేదన పడే రోజు ఉంటుంది ప్రియులారా. ఆ రోజు గురించి ఇక్కడ దేవుని, నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ యథార్థవంతుల పాదాల కింద దుర్మార్గులు తొక్కబడతారు. నువ్వు యథార్థవంతుడిగా ఉంటావా, దుష్ట సావాసములో ఉంటావా నాకు తెలియదు. దుష్టులు సావాసము మంచి నడవడికని చెరిపేస్తుంది. నా మంచి సావాసములో ఉండు, మంచి మార్గములోకి నువ్వు నడవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. దేవునికే మహిమ కలుగు. ఇక 4వది మత్తయి సువార్త. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వాక్యాన్ని నేను చదువుతాను. 47వ వచనాన్ని నేను చదువుతున్నాను. 13:47వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మరియు పరలోక రాజ్యము సముద్రములో వెయ్యబడిన నానా విధములైన చేపల పట్టు వలను పోలి ఉన్నది. అది నిండిన తర్వాత దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయబడును. నువ్వు మంచి చేపగా ఉంటావు, లేకపోతే పనికిరాని చేపలుగా ఉంటావు నువ్వు చూసుకో. పనికిరాని చేపలను బయట పాడవేసేస్తారు. ఆ యాసకాలంలో గాలుపుల్లో బయట రోడ్డు మీద పోసినప్పుడు గిజగిజమంటారు. కంపలో చేర్చబడిన చేపలు వేరు, బయట పాడవేయబడిన ఎందుకు పనిచేయవు. ఇలారా
మంచి చేపగా ఉంటావు, చెడ్డ చేపగా ఉంటావు, పనికిరాని చేపగా ఉంటావు, మంచి చేపగా ఉంటావు చూడు. వల వేసినప్పుడు దరికి లాగి కూర్చుని మంచి వాటిని గంపలో వేసుకుని చెడ్డ ఈటిని బయటికి పాడవేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. ఎవడైనాను నా యందు నిలిచియుండిన ఎడల వాడు తీగవలే, నిలిచి ఉండని ఎడల, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడు, ఎండిపోవును. మనుషులు వచ్చి వాటిని పోగు చేసి అగ్నిలో వేతురు, అవి కాలిపోవును. ఇక్కడ ద్రాక్ష తీగల గురించి ప్రభు చెప్తాడు. ఎవరైనా నా యందు నిలిచి ఉండని ఎడల, నిలిచి ఉంటే మంచిది, నిలిచి లేకపోతే బయట పారవేయబడతావు. పై వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడైనా నా యందు నిలిచి ఉండిన ఎడల నేను వాని యందు నిలిచి ఉండును అని దేవుడు వాక్యం. ఇక ఆరో వచనంలోని ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల తీగల వలె బయట పారవేదురు, మనుషులు వచ్చి వాటిని పోగు చేసి అగ్నిలో పాడవేదురు అని దేవుని వాక్యం సెలవిస్తాం. చేత అగ్నిలో పోయింది దేనికి పనిచేయదు. తీగవలే ఆయనని అంటు కట్టుకుని ఆయనతో నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక 5వదిగాను మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 49వ వచనాన్ని చదువుతున్నాను. 49. అలాగే యుగ సమాప్తమందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరి అగ్నిగుండములో పడవేయబడుదురు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటాను ఉండును. దేవదూతలు వస్తారు యుగ సమాప్తమందు. ఈ యుగానికి సమస్తం ఉంది. ఈ యుగము పుట్టినది రేపొద్దున ఈ యుగము మరణించడం అంటే సమస్తమవుద్ది. అప్పుడు దేవదూతలు వచ్చి దుష్టులలో నుంచి, అలాగే యుగ సమాప్తమందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచే, నీతిమంతుల్లోంచి మంచిట్లోంచి మనం కూడా బెడ్లు బెసక ఏరి బయట ఆడేస్తాం. ఏమైనా చెడ్డ ఉంటే బయట పాడేస్తాం, మంచిట్లని ఇంట్లో పెట్టుకుంటాం ప్రియులు. అలాగే నీవు నేను కూడా నీతిమంతులుగా ఉంటే మనలో ఉండే దుష్టులను వేరువేసి వాటిని ఎక్కడేస్తారంట, వీరిని అగ్నిగుండములో పాడవేయబడుతురు, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుటాయు ఉండును. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుటాను, దుష్టులు నీతిమంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మత్తయి సువార్తలో కూడా 25వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 25వ అధ్యాయము మత్తయి సువార్త 19వ వచనం చదువుతున్నాను. 19వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయింపబడిన వారులా. ఇక్కడ కూడా దేవుడు తండ్రి చేత ఆశ్రయింపబడిన వారు. 19వ వచనంలోని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 25:19 కూడా, బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారిని లెక్క చూసును. 25:19. 33లో కూడా ఏమని ఉందంటే 19లో, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకుని. లెక్కలుంటాయి ప్రియులారా. భూలోకంలో కూడా లెక్కలుంటాయి. ప్రతిదానికి లెక్క ఉంటుంది. పరలోక రాజ్యంలో కూడా ఓ లెక్క ఉంది. లెక్క చూస్తాడో నువ్వు ఎంత మంచి చేసావో, నీతిగా బతికావో, లేకపోతే దుష్టులు సావాసం చేసావో, పనికిరాని వాళ్ళుగా సావాసం చేసావో, ఈ భూలోకంలో నువ్వు ఏ సావాసము కలిగి ఉన్నావో నాకు తెలియదు. దుట్ట సావాసం మంచి నడవడికని చెరిపేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 6వదిగాను మత్తయి సువార్తని చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 12 వీరిని 12వ వచనం చదువుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను.
కలిగిన వానికి ఇయ్యబడును, వాని యొద్ద వానికి సమృద్ధిగా కలుగును. లేనివాని కలిగినదంతయు వాని యొద్ద నుంచి తీసివేయి. కలిగిన వాడికి ఇవ్వడును. మనం అంటాం ఉన్నవాడి దాంట్లోనే పడిపోతుంది ధనం అంతాను, కలిగిన వాడికే వెళ్ళిపోతుంది. నిజం ప్రియులారా. ఎంచేతంటే కలిగిన వాడు మంచి వన్నెలో ఉంటాడు, కలగనవాడు దుట్ట సావాసాలు, తాగుబోతులు, రకరకాలైన పనులు చేత కలిగిన వాడికి ఇవ్వబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఏడోదిగాను దేవుని వాక్యం చెలవెత్తా ఉంది. ఏడోదిగాను యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. 1:12 వచనాన్ని చదువుతా ఉన్నాను. 12:13 తాను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటాకు ఆయన అధికారమును అనుగ్రహించును. 13 కూడా వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనాను శరీర వేక్షల వలనైనా పుట్టినవారు కారు. దేవునికి మహిమ. ఇంచేతండి ఇక్కడ 12 తనని అందరూ అంగీకరిస్తారు. ఎంత మాట అండి అది. అంగీకరించడం చాలా తేలికైన పని. డబ్బుతో కొనక్కర్లేదు, నువ్వు దేనితో కూడా కొనవలసిన పని లేదు. ఇంచేతంటే దేవుని వాక్యం చెలవిస్తా ఉంది. ఇంచేత తనని అందరూ అంగీకరిస్తారో అంగీకరించడం గొప్ప పని. అంగీకరించే కాలంలో ఉన్నావా? నువ్వు అంగీకరించిన కాలంలో ఉన్నావు. కాలం అలా గడుపుకుంటా వెళ్ళిపోయి మరణించావనుకో, ఇది చాలా ప్రమాదము పొంచుకొత్తది ప్రియులరా. చేత అంటే నమ్మిన వారికి పరలోక రాజ్యం, నమ్మని వారికి నరక శిక్ష అని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని వాక్యములో అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. 1 మేకల గొర్రెల గుంపు, 2 గోధుమలు గులుగుల గుంపు, 2 యథార్థవంతులు దుష్టుల గుంపు, 4 చేపలు, చెడ్డ చేపలు మంచి చేపలు, 5 నీతిమంతులు అవినీతిమంతులు, 6 ధాన్యము పొట్టు అయితే ఎగిరిపోతావు, ధాన్యం అయితే నిలిచిపోతావు. ఇక 7వది మనుష్య కుమారుని అంగీకరించాను. తనని ఎందరు అంగీకరిస్తారో అంగీకరించిన వారికి కదా అందరు ఇస్తారు. అంగీకరించిన వారికి ఎవరు ఇస్తారు? ఆయన కాలంలో బతిమాలుతున్నాడు రమ్మని, ఆయన యొద్దకు వచ్చి ఆయన వద్ద చేయాలి. అట్టి కృప దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. మరణాత.